హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనకి మొన్నటిదాకా చక్కగా దేశవాళీ వెరైటీ టమాటాలు అన్నీ కూడా పండించుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఆఖరైపోయాయండి. మీకు చూపించుకుంటే గార్డెన్ అంతా కూడా తిరిగి కోసుకొచ్చేసాను నేను, కానీ ఏం పర్లేదు, మర్చిపోయాను మీకు చూపించడం. ఏం పర్లేదు, ఇంకా ఉన్నాయి. ఇదిగోండి మొక్కలు ఇలా ఆఖరైపోయాయి అనమాట. మొక్కలు ఈ విధంగా ఆఖరైపోయాయి, ఎందుకంటే మొక్కలు చచ్చిపోతున్నాయి. ఇంక టైం అయిపోయింది వీటికి. దీనికి ఒక పచ్చికాయ కూడా ఉంది, ఇంక ఇది కొంచెం పండాల్సిందేమో. పాపం మొక్క ఇలా అయిపోయింది కదా, కోసిద్దాం పాపం, ఇంక ఇది పండుద్దో లేదో. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పండిన కాయలు. ఇదిగోండి ఈ వెరైటీ కూడా ఉంది చక్కగా. ఇది హైబ్రిడ్ వెరైటీ లాగా ఉంది. ఇది కొంచెం చిన్నవి కదా, పెరుగుతాయేమో, ట్రై చేద్దాం. టమాటాలు అయితే మాత్రం లాస్ట్ అయిపోవడం చాలా బాధేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఏం చేస్తాం, తప్పదు మరి. ఇంక దేనికైనా ఒక పీరియడ్ వరకే కదా ఉంటుంది, తప్పదు. అలాగే ఇక్కడ కూడా చూడండి, పాపం మొక్క పాడైపోయినా కూడా పాపం ఇంకా మనకి ఇవ్వాలని తప్పని చక్కగా పెరగడం, ఈ పండడం, ఇవన్నీ కూడా ఎంత బాగుంటుందంటే మొక్కలతో అనుబంధం చాలా నేర్చుకోవాలండి. మనం మాత్రం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు రోజు చక్కగా మీకు అన్నీ చూపిస్తూ కబుర్లు చెప్తూ ఈ వెరైటీలన్నీ కూడా చక్కగా కోసేదండి కదా. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ అయిపోయి ఇంకా టమాటో హార్వెస్ట్లు ఉండవేమో మరి, కానీ తప్పదు. ఓకేనా? మీరు ఇలాంటి వీడియోలు అన్నీ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దేశవాళీ టమాటా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.